అన్నమయ్య జిల్లాలో నాటు తుపాకీ కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అన్నమయ్య జిల్లాలో నాటు తుపాకీ కాల్పుల కలకలం సృష్టించింది. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరం సమీపంలోని కొండగుట్టల్లో గుడారాల్లో నివసిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులపైన గుర్తు తెలియని వ్యక్తులు కొండగుట్ట చాటున ఉండి నాటు తుపాకీతో కాల్పులు జరపడంతో ఆ గుడారాల్లో జీవనం సాగిస్తున్నటువంటి హనుమంతు, రమణ అనేటువంటి వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరిని కూడా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. అయితే కడప రిమ్స్లో చికిత్స పొందుతూ హనుమంత్ అనేటువంటి వ్యక్తి మృతి చెందినట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలోనే అతను ఉన్నాడు. కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఈ తీవ్రంగా శరీరంలోకి 2 బుల్లెట్లు కూడా దూసుకెళ్లాయని కూడా వైద్యులు చెప్తున్నారు. ఇద్దరి శరీరం కూడా పొట్ట వైపు నుంచి వెనక వైపు కూడా బుల్లెట్ దూసుకెళ్లింది అనేది కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే వీళ్ళిద్దరి పైన కాల్పులు జరిపినటువంటి వ్యక్తులు ఎవరు, వీరికి ఎవరైనా శత్రువులు ఉన్నారనే దానిపైన కూడా రాయచోటి పోలీసులు ఆరా తీస్తున్నారు. గత 10 రోజుల కిందట ఆ మాధవరం ప్రాంతంలో ఖాళీ స్థలంలో గుడారాలు వేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు వస్తు సామాగ్రి అమ్ముకుని జీవనం సాగించేటువంటి వీళ్ళపైన ఎవరు ఇంతటి ఘాతుకానికి పాల్పడి ఉంటారనే దానిపైన కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం హనుమంత్ అనే వ్యక్తి కడప రిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, ఏం జరిగింది ఈ కాల్పులకు సంబంధించి? ఏం జరగలేదు సార్. వ్యాపారం పోతా అన్నాడు సార్. బోకులు వ్యాపారం, సిక్కెంటుకు వ్యాపారం. మేము బిచ్చానికి పడపోతా అన్నాం సార్. 4 గంటలకు వ్యాపారం చేసుకొని వస్తాను చెప్పేసి పోయినాడు సార్. అంతే సార్ నాకు తెలిసిండేది. తిరిగి మళ్ళీ నాకు అటుకే వచ్చేసినాడు సార్. అది ఏం జరిగిందో నాకు తెలియదు సార్. ఎవరు మీ బంధువు, రమణానా హనుమంతా? రవణ వచ్చేసినాడు ముందు సార్. ముందు ఆడే పడిపోయినాడు మా ఇంటి ఆయన. మళ్ళీ ఈ పిల్లోడు వచ్చే తర్వాత మా ఇంటి ఆయన వచ్చినాడు సార్. అడిగినా సార్ నేనేమో ఏం జరిగిందంటే చెప్పలేదు సార్, మాట్లాడలేదు సార్. అంతవరకే సార్ నాకు తెలిసిండేది. అంటే మీరు అతను చూసినప్పుడు ఎట్లా అనిపించింది? అంటే కాల్చినారు అది అంటున్నారు కదా. నాకు చూపిలేదు సార్. తీరా మరో చూసినాక నాకు చెప్పను కూడా చెప్పలేదు సార్. నాకు ఎట్లా మాట్లాడేది సార్? నాకు తెలియదు కూడా తెలుసు సార్. చెప్పు అని కూడా చెప్పినా సార్. చెప్పలేదు సార్. దానికి ఎట్లా చేస్తారు సార్? మాకు దిక్కులోని ఎవరు లేదు సార్. నాకు మా పిల్లలు చిన్న పాపడ పెళ్ళి కాలేదు సార్. నేను ఎట్లా బతికేది సార్? నేను అంతవరకే నాకు తెలిసిండేది సార్. నాకు ఏమి తెలియదు సార్. మీకు ఎవరన్నా శత్రువులు ఉన్నారా? ఊరు లేరు సార్, శత్రువు లేరు. అసలు కొట్లాట కూడా పాడు సార్. మా ఇంటైనా వాళ్ళు కొట్టినాడు, దెబ్బలు తింటాడు విని అమ్మాయికి వాడు సార్. అంటే నేను ఎట్లా బతికేదని నాకు అర్థమే కాలేదు సార్. నా వల్ల కాలేదు సార్. కళ్ళు తిరుగుతున్నాయి. చాలా మందికి చాలా ఇదైపోతా సార్. నా బిడ్డ కూడా తెలియలేదు సార్. చనిపోయినాడని నా బిడ్డ కూడా అంతవరకు నేను ఫోన్ చేయలేదు సార్. నేను ఎట్లా బతికేది? నీ బిడ్డ ఎక్కడ ఉన్నారు? నా బిడ్డ ఆడే ఉంది సార్. కాటవేకుంటకన్నా మా ఊరికన్నా ఉంది. ఆడబిడ్డకు తెలియదు సార్ ఎట్లా అయిపోయింది. ఉండాలమ్మా బతుకొనే ఉన్నాడని చెప్పినావు సార్. ఇంతవరకు తెలిసిందంటే ఆ పాప కూడా బతుకుతా సార్. మాకు ఎవరు లేరు సార్. చూసేవాళ్ళు ఎవరు దిక్కు పక్కు ఎవరు లేరు సార్. అంతవరకే సార్ నాకు తెలిసిండేదే. మళ్ళీ ఆ మాత్రం తెలుసు సార్ నాకు. మీరు చెప్పండి, ఏం జరిగింది అనుకుంటున్నారు సార్? ఎవరు అటేంటి ఏ దానికి పోయినారో ఏమో సార్. అటేంటి వాళ్ళే కాల్చినారో అని చెప్పి అనేది మాకు డౌట్ వస్తాను సార్. అడవిలో ఎవరున్నారు, ఎటా మార్గాలు పోయినారో అది ఎట్ట పరిస్థితిలో మనకు తెలియవు. ఆ అడవిలో ఆ దాడి జరిగిండేది మాకు తెలియదు. ఏదో కడపాత్రం జరగకపోతా అన్నారు వీళ్ళు. ఇంటింటికి బిచ్చి మడుక్కొని కడపాత్రం జరుపుకోవాలి సార్. మేము అట్ట పోతా అన్నారు. ఆ పిల్లోడు ఈ పిల్లోడు ఇద్దరు పోతా అన్నారు. నడిదేవలేకి పోయే కొద్దికి మద్దిలికుంటా అని వస్తుంది. గుట్ట మోట్లోనే పల్లి వస్తుంది. ఆ పల్లె దాన్నే దూరి మాదారం పోవాలి వీళ్ళు. నాయన పొద్దున్నే మొబ్బుతోనే పోతాండారే. 4 గంటలకే ఎలుగుడ్లు పడు దిగొచ్చి ఉంటాయంట. నాయన తెల్లారిపోనిక్క పోదురులే అని అన్న కూడా అన్నా నేను. ఏం కాదులేమ్మా ఇవాళ టట్టకాలు వేస్తావు నువ్వు అని అన్న కూడా అన్నాడు. మా యొక్క కొడుకు ఇప్పుడు ఆ పిల్లోడు బాగుండే పిల్లోడు. వాటికి పోయే కొద్ది కాడ ఏపకొమ్మ ఒకటి ఏందో ఒకటి చిన్నది బుడ్డకుంట ఒకటి వస్తుందంట సార్. ఆ గుట్ట మోట్లో వాటికి పోయే కొద్దికి అటింటి ముందు అటింటి మన మిరగళ్ళు వచ్చినట్టు గుట్లో నింటి వచ్చినాయంట. ఎప్పుడు అవి వచ్చే కొద్దికి ఈ పిల్లోడు చచ్చిపోయిన పిల్లోనికి పన్నాయి. ఆ పిల్లోనికి ఇప్పుడు చచ్చిపోయిన పిల్లోనికి 2 ఏట్లు దెబ్బలు మంచి ఏట్లు పన్నాయి. అమ్మా అని ఆ పిల్లోడు అరిచి ఎప్పుడు కిందికి పడిపోయినా కొద్దికి ఏమన్నా అని ఈ పిల్లోడు పెరిగిస్తావినంట. ఈ పిల్లోడు పాస పోసుకుంటున్నంట. అంతలేక ఆ పిల్లోడు అంత దూరం పోయినంట. అమ్మా నన్ను ఎప్పుడు ఆ పిల్లోడు అరిచే కొద్దికి ఏమన్నా అని ఈ పిల్లోడు అన్నాడంట. ఆ పిల్లోడు అంటే వానికి ఎట్టొచ్చిందో వానికి పడిండేది కూడా తెలియదు అంట. ఇప్పుడు ఉండే రవణాకు
ఆ పిల్లోనికి ఎడగొట్టేసారి దెబ్బ తగిలింది, బస్సుమారికి అంత తగిలింది. ఆ యారకు ఈ పిల్లోడు ఆ నొప్పి మీద అటింటి కడుపు వంట కట్టుకుంటూ వాళ్ళు కట్టుకున్నాడు, పెరిగెత్తుకుంటా వచ్చేసినాడు. అప్పటికి కూడా పండుకొనే ఉండదు సార్, మేకల కాన్నే గుడ్డ కట్టుకునేద్దాం తర్వాత పండుకొనే ఉండా. నేను ఆడికి వచ్చే కొద్దికి అమ్మ 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 అనే అక్క కొడుకు ఆ పిల్లోడు అమ్మ అమ్మ అని పిలుస్తాడు. ఏనైనా అన్ని అమ్మ ఇటు జరిగిందమ్మా, కొండలో ఎవరో ఉండి అటింటికి కాల్చినారమ్మా, హనుమంతన్న అన్నే పడిపోయినాడమ్మా నాన్న. నువ్వు బట్టు నేను బట్టు అని ఈ పిల్లోనికల్లా చూసే కొద్దికి ఇప్పుడు చచ్చిపోయిన పిల్లోడు ధైర్యం చేసుకున్నాడు, వాడే గుడ్డ కట్టుకున్నాడు, నడేనికి పని పంచిప్పి వాడే కట్టుకున్నాడు. అక్కడింటి కేకలు అటింటి అరుచుకుంటా వస్తానాడు ఆ పిల్లోడు. ఆ ఏళ్ళకి మేము ఆడవాళ్ళమే పెరిగెత్తుకుంటా ఆ పిల్లోని ఖర్చుకుండే కొద్దికి అటింటి ఇంకా గుడిచిలేకి వచ్చినాడు, పడిపోయినాడు. మతి సూతి లేదు సార్, అంత మటుకు ఆడ అడవిలో జరిగింది. అది మబ్బులో ఎవరైంది మనకు ఈ రోజులు పారిటీదారులు మాకెవరూ లేరు సార్. మాకు ఎవరు చేసింటారని మీకు అనుమానం? అనుమానం మాకు లేదు సార్, ఎవరు చేసినారో మాకు ఆ గుట్టల్లో ఎవరు ఉంటారో మాకు ఎట్లా తెలుస్తాయి సార్ అడుక్కుండే వాళ్ళకు. అదే జరిగిండేది మాకు తెలియదు సార్. అంతవరకు జరిగింది, అంతవరకు పిల్లోడు చెప్పినాడు, వాటికి చెప్తాను నేను. అంతవరకే జరిగింది సార్. ఇది ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నటువంటి ఆవేదన. అయితే ఇద్దరికి హనుమంతుకు రమణకు జరిగినటువంటి ఈ కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు ఓవైపు ఆరా తీస్తున్నా తమకు ఎవరు శత్రువులు లేరని, మేము భిక్షాటం చేసుకుని చిన్న చిన్న వ్యాపారం చేసుకుని పొట్ట పోసుకొని జీవనం సాగించేటువంటి మా పైన ఇట్లా తుపాకులతో కాల్పులు జరపడం ఏంటనేది కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో పోలీసు అధికార యంత్రాంగం కూడా దృష్టి సారించి విచారణ దర్యాప్తు అయితే వేగవంతంగా కొనసాగింది. ప్రస్తుతం చనిపోయినటువంటి హనుమంతు కడప రిమ్స్లోనే ఉన్నాడు. మరికొద్దిసేపట్లో మార్చురికి కూడా మృతదేహాన్ని తరలించేటువంటి అవకాశం ఉంది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడిన రమణ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. అతన్ని కూడా ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కడప రిమ్స్లో కొనసాగుతోంది. ఇది కడప రిమ్స్ నుంచి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.